జోగులాంబ అమ్మవారు అలంపూర్ టౌన్ గద్వాల్ జిల్లాలో కొలువై ఉన్నది. జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా కొలుస్తారు. ఇది హైదరాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉంటుంది. చరిత్ర ప్రకారం జోగులాంబ ఆలయం నవబ్రహ్మ ఆలయం సముదాయంలో భాగంగా ఈ బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయని, ఇక్కడ సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠముగా ఈ జోగులాంబ దేవాలయం వెలసినట్టుగా చెప్తుంటారు. అలంపూర్లో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అలంపూర్ శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారంగా కూడా పరిగణిస్తారు. అలంపూర్ చేరుకోవడానికి బస్సు మరియు రైల్వేలు సౌకర్యవంతంగా ఉన్నాయి. బస్సు అలంపూర్ టౌన్లోకి వస్తుంది. రైల్వే ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో అలంపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో ద్వారా సౌకర్యం కలదు. సాధారణంగా ఆలయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ మేము తెలిసిన కొందరు మిత్రుల ద్వారా మా యోగా టీం మెంబర్స్ ఒక 5 మెంబర్స్ కలిసి వచ్చాము. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకల్లా అక్కడ చేరుకొని అమ్మవారిని దర్శించుకొని అక్కడ పూజలు చేయించుకొని తిరుగు ప్రయాణం రాత్రి 7 గంటలకల్లా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఎవరైనా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఒక్కరోజు ప్రోగ్రాం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేరుకోవడానికి, ఇంటికి చేరుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అమ్మవారు చాలా మహత్యమైన అమ్మవారు. మీకు వీలైతే తప్పకుండా దర్శించుకోవాలని విజ్ఞప్తి. ఇక్కడ మా యోగా టీం మెంబర్స్ అందరినీ చూడవచ్చు. ఇది ప్రధాన గర్భగుడి దగ్గర మనం తీయించుకున్న ఫోటో. చాలా బాగుంటుంది, ఒకసారి దర్శించుకుంటే మంచిది.
వీరు కూడా మా యోగా సభ్యులు. ఇక్కడ అతి పురాతనమైన శివాలయం ఒకటి ఉంటుంది. ఈ శివాలయంలో వీణపాణి వీరభద్రుడు, విఘ్నేశ్వరుడు, బాలబ్రహ్మేశ్వరులు ఆలయంలో చండీ మండీమూర్తులు కలరు. ఇలా చాలా ఆలయాలు కలవు. ఇక్కడ శివలింగాన్ని చూడవచ్చు. ఇక్కడ తుంగభద్ర నది తీరంలో ఉన్న ఫోటోని చూడవచ్చును. ఇక్కడ కృష్ణ మరియు తుంగభద్రలు రెండు కలిసి ప్రవహిస్తాయని, ప్రవహించే చోట జోగులాంబ అమ్మవారు వెలిసి ఉన్నారని నానుడి. చాలా ఆహ్లాదకరంగా ఈ తుంగభద్ర తీరం ఉంటుంది. తెప్పల మీద ప్రయాణించేవారు ఇలా రకరకాలుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా వీలైతే తప్పకుండా అమ్మవారి దర్శించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది కూడా తుంగభద్ర తీరంలో ఇంకొక వ్యూ ఫోటో చాలా బాగుంటుంది, చూడవచ్చు. మీకందరికీ ఆ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా మంచి జరగాలని ఆశిస్తూ మీ దేవాన్షి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్.